మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇటు దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే ఒక యువతిని ఒక యువకుడు హతమార్చిన సంఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా వీరిద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్నారు. అయితే కొన్ని రోజుల నుంచి కూడా ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రియురాలిని అయితే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన ఇటు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు కారణాలు ఏంటి అని ఒకసారి మనం చూస్తే ఇటు రూప్ సింగ్ స్టేడియం ఎదుట అరవింద్ అనే కాంట్రాక్టర్ కు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక రూప్ సింగ్ స్టేడియం ఎదుట అరవింద్ అనే కాంట్రాక్టర్ కు తనతో సహజీవనం చేస్తూ ఉంది నందిని. సో ఇద్దరి మధ్య కూడా గత కొంతకాలంగా మనస్పర్ధలు వచ్చాయి. సో అనంతరం కూడా దీనికి సంబంధించి ఇటు ఆ ప్రియుడిపై అయితే అనేక సార్లు ఇటు ప్రియురాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో తన ప్రాణాలకు అరవింద్ నుంచి ముప్పు ఉంది అంటూ కూడా ఇటు పోలీసులకు అయితే నందిని ఫిర్యాదు చేసింది. ఇటు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఆయన కోపోద్రిక్తుడై ఒక్కసారిగా కూడా అటు నందినిపై అయితే కాల్పులతో తుపాకీతో కాల్చి చంపాడు. వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు రావడంతోనే గత కొంతకాలంగా కూడా ఇద్దరు విడిగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంతో అరవింద్తో తనకు ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ కూడా ఇటు నందిని అయితే చాలా సార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సో హత్య జరిగిన రోజు కూడా ఆమె తన ఫిర్యాదుతో ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా అరవింద్ అడ్డుకొని ఒక్కసారిగా ఆమెపై అయితే కాల్పులు జరిపిన ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన అంతా కూడా నిందితుడు పక్కనే తుపాకీ పట్టుకొని కూర్చోవడం చూసి ఇటు పాదచారులు అయితే ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇటు పోలీసులు దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించగా కూడా నిందితుడు తుపాకీతో వారిని కూడా బెదిరించాడు. దీంతో బాషువాయు ప్రయోగించి కూడా ప్రెసెంట్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అది దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు గత కొంతకాలంగా కూడా ఇద్దరి మధ్య రిలేషన్ ఏర్పడింది. సో ఆ తర్వాత ఇద్దరు కూడా సహజీవనం చేశారు. సహజీవనం చేసిన అనంతరం కూడా మనస్పర్ధలు రావడంతో ఇటు అరవింద్ ఏదైతే నందిని ఇద్దరికి కూడా మనస్పర్ధలు వచ్చాయి. సో అనంతరం కూడా ఇద్దరికి గొడవలు జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తనకు అరవింద్ నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా పోలీస్ స్టేషన్లో చాలాసార్లు కంప్లైంట్ రైజ్ చేసింది. అసలు పోలీసులు కూడా ఎప్పుడు దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యారా లేదా అనేది కూడా తెలియదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కాల్పులు జరిగి ఇటు నందిని హత్యకు గురైందో అదే రోజు కూడా ఇటు ఎస్పీ కార్యాలయానికి నందిని వెళ్తూ ఉన్న క్రమంలో ఒక్కసారిగా కూడా అరవింద్ వచ్చి ఆమెని అడ్డుకున్నాడు. సో ఈ నేపథ్యంలోనే తన చేతిలో ఏదైతే తుపాకీ ఉందో ఆ తుపాకీతోనే నందినిని ఒక్కసారిగా కూడా అక్కడికక్కడే కాల్చి చంపిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అయితే అటుగా వెళ్తున్న పాదచారులు కూడా వాటన్నిటిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. సో వెంటనే ఇక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. సో అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో కూడా అతని చేతిలో ఏదైతే తుపాకీ ఉందో ఆ తుపాకీతో ఇటు పోలీసులు కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు అరవింద్. సో ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసేందుకు అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి ప్రెసెంట్ అయితే అరవింద్ని అదుపులోకి తీసుకున్నారు. అసలు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళు ఎంత కాలంగా ఆ రిలేషన్లో ఉన్నారు, ఆ తుపాకీకి ఆ పర్మిషన్ ఉందా లేదా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. అయితే మరొక వైపు చూసుకుంటే ఎప్పటి నుంచో ఇటు నందిని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా అసలు పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు అంటే అదే ఇన్ని రోజుల వరకు కూడా పోలీసులు ఈ ఘటనకి సంబంధించి రియాక్ట్ అయ్యారా లేదా, అసలు అరవింద్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు, దీనికి సంబంధించి ఒక దర్యాప్తు ఏమైనా చేశారా అనేది కూడా మనకి డీటెయిల్స్ అయితే తెలియాల్సి ఉంది. సో ఇప్పటికైతే మనం చూసుకుంటే ఈ ఘటన ఇటు మధ్యప్రదేశ్ గ్వాలియర్లో అయితే ఇటు పట్టపగలే ఇంత దారుణానికి హత్య చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైపోయిన సిచ్యువేషన్ అయితే నెలకొందనే చెప్పుకోవాలి. ఇటు నందిని గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది, అయినా కూడా ఈ ఘటనే సీరియస్ గా తీసుకోలేదు పోలీసులు. अपने बॉयफ्रेंड के कहने पे उसका नाम है अंकुश, वो भी इसके साथ में भग गए। अंकुश कल्लू మాట్లాడారు మరో भाइयों, इसने मेरे ऊपर झूठा केस लगाया था। अपने बॉयफ्रेंड, उसका नाम है మాట్లాడారు మరో
ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు ఏదైతే మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఒక ప్రియుడు చంపిన ఘటన అయితే అక్కడున్న స్థానికులని తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఒక్కసారిగా కూడా ఆమెపై తుపాకీతో విరుచుకుపడ్డాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు మనస్పర్ధలు ఏర్పడ్డాయి, ఎందుకు గొడవలు జరిగాయి, గత కొంతకాలంగా కూడా ఇద్దరు ప్రేమించుకొని ఇద్దరు ఒకటే దగ్గర ఉన్న వాళ్ళు ఈ విధంగా ఎందుకు ఉన్నారు అనేది కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అతన్ని ఎందుకు కాల్చి చంపాల్సి వచ్చింది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఈ ఘటనని చూసిన నా పాదచారులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవాలి. ఇటు కొంతకాలం నుంచి కూడా ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో వీరిద్దరి మధ్య కొన్నాళ్ళుగా మనస్పర్ధలు వచ్చాయి. సో దీనికి సంబంధించి కూడా ఇటు అరవింద్తో నందినికి తన ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ కూడా పోలీస్ స్టేషన్లో పలుసార్లు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఎప్పుడూ కూడా రియాక్ట్ కాలేదు. సో మరొకసారి ఏదైతే నందినిని ఆ రోజు హత్య చేశాడో అదే రోజు కూడా మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్లేందుకు కూడా నందిని వెళ్తున్న క్రమంలో ఆమెని అడ్డగించి మరి ఇటు తుపాకీతో అయితే ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆమెని ఆపి మరి చంపేశాడని చెప్పుకోవాలి. సో తుపాకీతో ఆమెపై వెళ్ళి కాల్చి చంపాడు అరవింద్. సో దీనికి సంబంధించి కూడా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేయగా ఇటు పోలీసులపై కూడా తుపాకీతో బెదిరించాడు అరవింద్. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అతనిపై బాష్పవాయువు ప్రయోగించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఈ హత్యకి సంబంధించి కారణాలేంటి, మనస్పర్ధలే వీరిద్దరి మధ్య ఈ హత్యకి దారి తీసాయా లేదంటే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా చూసుకుంటే ఈ ఘటన అక్కడున్న వారందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. అయితే గతంలో ఈ ఘటనకి సంబంధించి నందిని కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు పట్టించుకోలేదా, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇటు అరవింద్ని విచారించిన అనంతరం పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. अपने बॉयफ्रेंड के कहने पे, उसका नाम है अंकुश, वो भी इसके साथ में भग गए. अंकुश कल्लू. మాట్లాడరా మరో